వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనితా కాన్వాయ్ని అడ్డుకున్న మత్స్యకారులు. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, సురేందర్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకంగా కర్నూలులో ప్రజా సంఘాల రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులోని మండల పరిషత్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు తేర్నకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలను నిర్మించి ప్రైవేట్కి అప్పగించాలని, అలా కాకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా ఆందోళన చేస్తామని సురేందర్ రెడ్డి తెలిపారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకు మామూలుగా తెలుసు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఒక హై రిస్క్ పేషెంట్ ఉన్నప్పుడు ఎవరు రిస్క్ తీసుకోరండి. ఒక గవర్నమెంట్ అనేది పక్క స్టెప్ మన స్టేట్ గవర్నమెంట్ పక్క స్టెప్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాడు. దీనికి ఒకసారి చూడండి, మహారాష్ట్రలో కర్ణాటకలో కొన్ని తెలుసుకోవాలండి. ఇది నేను పేషెంట్ అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ కాలేజ్ చదివాను. నాకు ఫీజు 10,000, హాస్టల్ ఫీజు నెలకి 5,000. అదే ప్రైవేట్గా తీసుకున్నాను అనుకోండి, సంవత్సరంగా అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. నేను చెప్పేది ఏంటంటే, ఒక గవర్నమెంట్ విద్యార్థి 3 లక్షల కట్టాలంటే నేను తప్పలేదు. హాస్టల్ ఫీజు అంటే వాళ్ళు ఇంకా తప్పదు. లేదు వాళ్ళు లోకల్ ఒక మధ్యతరగతి పిల్లలు అంటే మిడిల్ క్లాస్ పిల్లలు ఒక డాక్టర్ అవ్వాలని, ఇంతమంది మేధావులు, ఇంతమంది ప్రజ్ఞావంతులు, అదేవిధంగా ఏపీ జూడాకు సంబంధించి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ హరి గారికి, మరి ఇంతమంది కలిసి ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, ఈ రాష్ట్రం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనే అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే జనసాంద్రత మరియు పేదరికం రెండూ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలతో పోలిస్తే కర్నూలు మొట్టమొదటిగా, ఎందుకంటే గతంలో రాజధానిని పోగొట్టుకున్నటువంటి ఈ జిల్లా అనేక అంశాలుగా మరి ఎంతమంది నాయకులు వచ్చినా ఏదో విధంగా కర్నూలు పడమటి ప్రాంతం, కర్నూలు పార్లమెంట్ని వెనకబాటుతనం, వలసలు, ఇక్కడ వస్తే వర్ష ఆధారితమైనటువంటి భూములు అధికంగా ఉన్నాయి కాబట్టి వర్షాలు రాకుండా అయినా కరువు వస్తుంది, లేదా వర్షాలు ఎక్కువైనా కరువు వస్తుంది. ఈ సంవత్సరం చూస్తే ఇది మెడికల్ కాలేజీల అంశమైనా కూడా ఒక్క మాట ప్రస్తావిస్తున్నాను. ఈ సంవత్సరం అయితే మిరప పెట్టిన రైతులకి ఆత్మహత్యలే, అప్పుల బాధత్య తాళలేక, టమోటా పెట్టిన రైతులు అప్పుల పాలే, ఉల్లి పెట్టిన రైతులు రోడ్డు పాలే. ఏ పంటకు కూడా మేమున్నామనే ధైర్యం ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం.
గతంలో 3,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని పెట్టి రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఆర్బీకే కేంద్రాల ద్వారా ఆదుకోవడం జరిగింది. పంటల ఏదైతే పంట రుణాలు ఇవ్వడం జరిగింది, రైతు భరోసా ఇవ్వడం జరిగింది. పంటలకి బీమా పథకాన్ని, ఆ బీమా ప్రీమియం కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు పంటలకి బీమాను కూడా కట్టి మరి ఆ బీమా ఏదైతే నష్టపోతే వాటికి కూడా మరి బీమా సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇంకా పోతే ఈరోజు ప్రస్తుత మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకుంటే ప్రభుత్వం అనేది ఇప్పటికీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ విధానం ద్వారా కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయాలనుకునే దురుద్దేశం ఏ నాయకునికి కలగలేదు. మరి ఈరోజు ఈ నాయకునికి కలుగుతా ఉంది. అయితే మన జుడాకు సంబంధించి బాబు హరీష్ ఒక విషయం చెప్పాడు. అయ్యా మీరంతా పెద్దలు, విజ్ఞానులు, అన్ని సంఘాల వారు, అన్ని వర్గాల వారు ఒకసారి ఆలోచన చేయమన్నాడు ఆ అబ్బాయి జుడా స్టేట్ సెక్రటరీ. ఈరోజు మెడికల్ కాలేజీల వంతు రేపు ఇంకే కాలేజీల వంతు వస్తుందో, లేదా రేపు ఇంకో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వంతు వస్తుందో మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన అందరికీ కూడా మరి ఆయన హరీష్ అనే అబ్బాయి మన లీడర్ మనకు కూడా ఒక కళ్ళు తెరిపిస్తా ఉన్నారు. అజ్జీవన్ ఏరియా ఆర్సీఓఏ క్లబ్లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, సతీమణి మనాలి ఠాకూర్, అజ్జీవన్ జీఎం డి లలిత్ కుమార్, అజ్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్లు పాల్గొని బతుకమ్మ సంబరాలను ప్రారంభించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంలు మాట్లాడారు. అలాగే మన జిఎం సార్ అలాగే అనిత గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత గుర్తింపు సంఘం యూనియన్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ రంగ శ్రీనివాస్ గారు ప్లీజ్. తర్వాత రంగ శ్రీనివాస్ స్వాగతం సుస్వాగతం. శ్రీమతి మనాలి ఠాకూర్ గారు కూడా ఎమ్మెల్యే గారు సతీమణి గారు వారు కూడా మరి ఇంత చక్కటి తెలంగాణ ఆడపడుచులందరి పక్షాన మరి ఎమ్మెల్యే గారికి వారి సతీమణి గారికి కూడా స్వాగత సుమానం. మనం 9 రోజులు శ్రీచక్రం రూపంలో బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నాం అన్నమాట. ఈ 9 రోజుల నవరాత్రులలో మరి ఈ ఒక్కసారి మీరు మా ఆడపడుచులందరికీ కూడా విషెస్ చెప్పండి. బతుకమ్మ వేడుకలు వాడ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలా ఆఫీసర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా కట్టినట్టుగా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు గాను మీరు అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రామగుండం అద్భుతంగా సింగరేణి నగరం ఒక కనివిని ఎరగని రీతిలో గతంలో అంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మరి సింగరేణి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉంది.
విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా, అదే మాదిరిగా అన్ని విభాగాల్లో అటు పవర్ ప్లాంట్స్ మరి సింగరేణి అద్భుతంగా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. మీ అందరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించిన ఇక్కడ బతుకమ్మని ఎంతో అందంగా తయారు చేసి బ్యూటిఫుల్ గా ఇట్స్ ఆల్ లైక్ అ సైనర్జీ టు ఆల్ ఐస్ అండ్ ఐ రియలీ థ్యాంక్ మై సిస్టర్ అనిత జిఎం గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబం, మా ఏసీపీ అన్న, మా స్వామి, ఎవ్రీబడి అండ్ అందరూ సింగరేణి ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారి కుటుంబాలు అందరికీ కూడా ధన్యవాదాలు. హ్యాపీ బతుకమ్మ. ఈ రోజు మీ అందరికీ కూడా దుర్గామాత బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండి మీ అందరూ హ్యాపీనెస్ తోని ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ. ఈరోజు అట్లా రేపటికి కూడా ఉన్నది. అట్లానే మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ వందల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం ఇది. ఈ బతుకమ్మ ఆశీస్సులు మన మీద ఉండాలని, అలాగే దుర్గామాత ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, మన ఆర్జీవన్ ఏరియా అన్నింటిలో ముందుండాలని, ఆర్థికంగా ప్రొడక్షన్ పరంగా అన్ని రకాలుగా ముందుండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సగల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగరేణి దాంట్లో భాగమైనందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకటి, ఎందుకంటే ఇంట్లో సర్ది కట్టంది బాయికి వచ్చి పనిచేయడం ఉండదు, అట్లనే డిపార్ట్మెంట్కి వచ్చి పనిచేయడం ఉండదు. సో ఈ కంపెనీ లాభాలు వస్తున్నాయంటే మీ అందరి యొక్క భాగం ఉండబట్టే కంపెనీ ఇంత అద్భుతంగా నడుస్తున్నది. మనంతా ఒక కుటుంబం లాగా. ఎమ్మెల్యే గారికి మరి మేడంకి కూడా మరొకసారి మనందరి తరఫున చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కర్నూలు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆలంపురం క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నుంచి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఆన్వైన్లీగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా బట్టలు సమర్పించుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సెప్టెంబర్ మాసంలో 110% బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. వర్షాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు.
అధికారులు ఉద్యోగుల సమిష్టి కృషితో భవిష్యత్తులో టార్గెట్ను మించి ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. కార్మిక కుటుంబాల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. దాంట్లో కూడా భాగం పంచుకోవాల్సిందిగా అందరినీ పేరు పేరుతో నేను ఇది పర్సనల్ ఇన్విటేషన్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అది ఒకటి. ఎన్నికలను సింగరేణి తరఫు నుంచి అన్ని ఏరియాలలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆర్సీవై క్లబ్లో కూడా జరుపుకోవడం జరిగింది. దసరాకు సంబంధించింది మనము 2వ తారీఖు కోసమని అన్ని రకాల ప్లాన్లు ప్రణాళికలు వేసుకొని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి చొరవ మీదకు ఈసారి ఇంకా ఘనంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అట్లనే బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలేజ్ వారి యొక్క అనుమతితో కూడా ఈ యొక్క ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే గత సంవత్సరం కూడా చూశారు మీరు. దాన్ని గత సంవత్సరం చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే రామగుండ పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత సంవత్సరం. ఈసారి అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా ఎడతెరపని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అట్లే పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము ఆ రోజున వర్షాలు కనుక పడినట్టయితే ఈ అందరికి నిరుత్సాహం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృష్ట్యా మనకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా ఉత్సవాలు మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదైతే అనుకున్నామో దానిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతున్నది. దీన్ని గమనించి సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు గోదావరి పట్టణ ప్రజలు దీన్ని గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. 2,85,000 గాను 3,13,000 ఉత్పత్తితోని ఒక 25,000 ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. ఆర్జీవన్ ఏరియా 110% ఉన్నాము. అట్లే ఈ సంవత్సరం టార్గెట్ గా గమనిస్తే 20 లక్షలకు గాను 20,93,000 గాను 19,07,000తో ఒక 91% ఉన్నాము. అయితే మీకు తెలుసు ఈ నెల వర్షాపాతం ఉండడము చాలా రోజుల పాటు ఈ జల్లు కురవడం రోజులు ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది. ఓపెన్ కాస్ట్ ఎఫెక్ట్ అయింది. అందువల్ల మనము ఈ రేంజ్లో ఉన్నాము. ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు 91% ఉన్నదాన్ని ఆర్జీవన్ ఏరియాలో ఉన్న 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ OC5 GDK 11 ఇందులో పనిచేసే ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారుల యొక్క సమిష్టి కృషితో 100% ఆర్జీవన్ మార్చి ఎన్నికల చేసే యొక్క నమ్మకం ఉంది. GDK 11లో 3వ కంటిన్యూస్ మేనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లు ప్రక్రియ మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వ్ ట్రైనింగ్ పెట్టే ఆలోచన ఉన్నది. ఇంకొకటి మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల యొక్క క్యాంపు అక్టోబర్ 10వ తారీఖు ఉండబోతున్నది. అందులో గుండెకు సంబంధించింది, న్యూరాలజీ నరాలకు సంబంధించింది, ఇట్లా వివిధ స్పెషలిస్టులు రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి RG123 అడ్రియాల ఈ దగ్గర ప్రాంత సింగరేణి ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అట్లే రామగుండం పట్టణ ప్రాంత ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ మిత్రులకు వారందరి కుటుంబ సభ్యులకు కూడా అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా అది ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలుసుకొని నా సమస్యను విన్నవించుకుంటున్నా. నేను నా భర్త కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో నా ఆస్తులను అనుభవిస్తున్నా ఉన్న మా మరిది పిల్లల నుండి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షించండి మహాప్రభువు. నేను ద్వారపుడిలో నివసిస్తూనే ఉండే దానిని.
అని పతంగి సత్యనారాయణ భర్త చనిపోయిన నన్ను నా ఇంటి నుండి నా భర్త తమ్ముళ్ళు బయటికి గంటేసి చంపేస్తానని బెదిరిస్తున్నారు. తన ఆస్తులని తన ప్రమేయం లేకుండా అనుభవిస్తున్నారని, నాకు కనీసం ఆరోగ్య పరిస్థితుల్లో మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదని బాధని వ్యక్తపరిచారు. నేను ఇదివరకే విజయవాడ నందుగల టీడీపీ కార్యాలయం నందు మరియు జనసేన కార్యాలయం నందు తన వినతి పత్రం అందించడం జరిగిందని, కానీ తన సమస్య ఎవరు కనీసం ఏంటి అని కూడా అడగలేదని, ఇంకా నాకు ఆఫీస్ కంటే తిరిగే ఓపిక లేదని, కనీసం ఒక వైద్యానికైనా కావాల్సిన మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారని అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్, నాలాంటి వృద్ధురాలు సమస్య మరీ ఎవరికి రాకూడదని, తన సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అన్నారు. మా అధికారులు బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మా అధికారులు చంపేస్తానని బెదిరించి గోండాలను అప్పచెప్తే ఇక్కడికి మా అమ్మగారు ఊరు వచ్చేసానండి నరసింహపురం. పంతంగి బోసు అలియాస్ పుల్లయ్య అండి, పంతంగి ఉమామహేశ్వరరావు అండి, ఓ మధ్యగారి కొడుకు కార్తీక్, నా లలితా సుందరండి. నా భర్త చచ్చిపోయాకండి ఉన్ననాలే బెదిరించలేదు. ఆస్తిపాస్తుల కోసమండి తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారండి. చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసానండి. వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని. నేను బతకడానికి ఆస్కారం లేదండి. బాబు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు. నాకు బతకటానికి ఆస్కారం లేదండి. నా కొడుకు కూడా చూస్తా మానేసాడండి నన్ను. నేను మందులు పాలైపోయానండి. మందులు లేకుండా బతకలేకపోతున్నానండి. నాకు న్యాయం చేయండి బాబు. నా ఆస్తిపాతులన్నీ నాకు ఇప్పిస్తారని, నాకు న్యాయం చేస్తారని నేను మీకు మొరపెట్టుకుంటున్నానండి బాబు. ఎకరం 2 సెంట్లు భూమి అండి, పొలం అండి. మహాత్మా గాంధీ మార్కెట్లో బట్టల షాప్ అండి. మరి రాజమండ్రిలోని డూప్లెక్స్ మేడలో ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉన్న 4వ వంతు తోట అండి. ఇంకా స్థిరాస్తులు ఉన్నాయండి, అత్తగారికి మాంగారికి ఉన్నాయి. నా ఎకరం భూమి పుట్టింటోళ్ళు ఇస్తేండి మా సినిమాది గారు కొట్లే పెట్టారండి. మా ఆయన గారు ఉండగాని ఆ మళ్ళీ సంవత్సరంలో చచ్చిపోయారండి. ఇంకా 1,70,00,000 వాటా వేసుకున్నారండి. ఇంకా ఆస్తుల మీద ముందు వేసుకుంటే అండి డబ్బులు ఎత్తున్నాం 15 రోజులు పోయే, కానీ కాగితాలు కాల్చేసండి నీకే ఆస్తుల మీద డబ్బులు రావు మేము అనలేదన్నారండి. అంతే అండి, బెంగెట్టుకుని సంవత్సరానికి చచ్చిపోయానండి. ఎన్ని దిక్కుల్ని తిప్పానండి బాబు. చంద్రబాబు నాయుడు గారు మీరు తీరుతారో, పవన్ కళ్యాణ్ గారు తీరుతారో తీర్చాలండి. నాకు ఏమీ లేకుండా రోడ్డు పాయింట్లో ఉన్నానండి నేను. 4 చుట్లు 5 చుట్లో పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారండి. మేము కోర్టులో తెలుసుకుంటాం. మా అన్నయ్యకి పెళ్ళవలేదు, మా అన్నయ్యకి కొడుకు లేడు అంటున్నారండి. ఉన్నామండి. చంపించేస్తానంటే వచ్చేసానండి. నా కొడుకు చిన్నోడేనండి. ఇవాళ నా కొడుకు కూడా అడ్డతిక్కలుగా చెప్పి నన్ను చూడనిత్తలేదండి ఇవాళ. అదండి పోలీస్ స్టేషన్ చెప్పారు కదా, పోలీస్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎత్తానంటే నేను అన్నానండి. ఇప్పటికి 5 చుట్లు 6 చుట్లు సిఐ గారు ఆఫీస్కి వెళ్ళానండి. 5 చుట్లు ఏమో పోలీస్ స్టేషన్కి వచ్చారండి. వాళ్ళు 2 చుట్లు మేమేమి తేల్చలేమమ్మా, సిఐ కోర్టులో తేల్చుకోమంటున్నారండి బాబు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున బస్సులో కార్యాలయానికి వెళ్లిన సజ్జనార్కు ఉద్యోగులు బ్యాండ్ బాజాలతో స్వాగతం పలికారు. నేను ఎండీగా వచ్చిన తొలి దశలో ఇది మన సంస్థ కాపాడుదాం అనే ధోరణి ఉండేది. ఇప్పుడు ఈ సంస్థ నాది, నేను నా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి అనే ఆత్మవిశ్వాసం వచ్చింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని సజ్జనార్ సందేశం ఇచ్చారు. ఆయన హైదరాబాద్ సిపిగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.